ఏపీలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళుతోంది. తొలిసారి సమావేశమైన చంద్రబాబు మంత్రివర్గం నవ్యాంధ్ర నవ నిర్మాణం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటుగా అభివృద్ధికి బాటలు వేసేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించింది. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు, ఈ రెండూ కొనసాగిస్తూనే రాజకీయంగా కూడా తనదైన దూకుడుతో ముందుకు వెళ్లాలని కూటమి సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. కేబినెట్ తొలి భేటీ, ఎజెండా మేటీ, సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి, స్టేట్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్, పొలిటికల్ గా అలా ముందుకు. ఏపీలో ఇటీవల కొలువుదీరిన కొత్త కేబినెట్ ఇవాళ సుదీర్ఘ భేటీ అనంతరం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపిన మంత్రి మండలి ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు కూడా ఓకే చెప్పింది. పెన్షన్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్ 66 లక్షల మందికి సచివాలయం సిబ్బందితో ఇంటింటికి ఆ మొత్తాన్ని అందజేయాలని నిర్ణయించింది. వాలంటీర్ల విషయంలో మాత్రం కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తొలి కేబినెట్ భేటీలోనే పెన్షన్లపై నిర్ణయం తీసుకోవడంతో పేదలకు ఎంతో కీలకమైన సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తామని కొత్త ప్రభుత్వం సంకేతాలిచ్చినట్లుగా స్పష్టమవుతోంది. దాదాపు 64 లక్షల మందికి చేరనున్న వివిధ రకాల పెన్షన్ల కోసం గత ప్రభుత్వం కన్నా 10,000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. ఈ పెంపు వల్ల ప్రతి నెల అదనంగా 819 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడనుంది. అయినా వృద్ధుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది సర్కార్. పెంపునకు సంబంధించి గత 3 నెలల బకాయి పెన్షన్ 1,650 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అంటే జూలై 1న 4,408 కోట్ల రూపాయలను కేవలం పేదల అకౌంట్లలో వేయనుంది ప్రభుత్వం. గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును కూడా కేబినెట్ సమర్థించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు చంద్రబాబు చేసిన 5 సంతకాల్లో ఈ అంశం కూడా ఒకటి కావడం విశేషం. అందుకే దీనికి ప్రాధాన్యతనిచ్చిన కేబినెట్ యాక్ట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ చట్టం ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేసే అంశంలో ఎలా వ్యవహరిస్తారనేది తెలియాల్సి ఉంది. ఏపీలో నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు గట్టిగా కృషి చేయాలని నిర్ణయించింది కేబినెట్. నిజం చెప్పాలంటే నిరుద్యోగంశం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. అందుకే యువతలో నమ్మకాన్ని నింపేలా స్కిల్ సెన్సెస్ కార్యక్రమాన్ని అమలు చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. తద్వారా యువతకు, నిరుద్యోగులకు తామిస్తున్న ప్రాధాన్యతను తెలియజెప్పొచ్చని భావిస్తోంది. అంతేకాదు, యువతను పెడదవ పట్టిస్తోన్న గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేందుకు ఏం చెయ్యాలి అన్న దానిపై చర్చించేందుకు 5 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు అనిత, లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా ముందుకు వెళ్తూనే రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచిస్తోంది కూటమి ప్రభుత్వం. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల కళ్లకు కట్టేలా చూపించేందుకు ఈ నెల 31 నుంచి 7 శాఖల్లో శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం, అమరావతి, విద్యుత్, ల్యాండ్, శాండ్, లిక్కర్, లా అండ్ ఆర్డర్, ఆర్థిక శాఖలపై వైట్ పేపర్లు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీగా భావిస్తోంది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తోన్న చంద్రబాబు గత ప్రభుత్వం ఏం చేసిందనే విషయానికి సంబంధించి ప్రజల ముందు నిజానిజాలు బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ముందుగా పోలవరం పైనే శ్వేతపత్రం విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఇదే పోలవరంపై అసెంబ్లీ వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది. నాడు అధికార పక్షంగా వైసీపీ, ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేసింది. గత ప్రభుత్వ తీరు వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందన్న ఆరోపణలు గుప్పించింది. అయితే పోలవరం విషయంలో అసలేం జరిగిందో ప్రజలకు తెలియజెప్పాలన్న కృత నిశ్చయంతో కూటమి సర్కారుంది. అందుకే దీనికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఎప్పుడెన్ని నిధులొచ్చాయి, ఎక్కడెక్కడ ఎలా ఖర్చయ్యాయి, నిధులు దుర్వినియోగమయ్యాయా లేక డైవర్షన్ జరిగిందా అనే వివరాలను ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది. పోలవరం తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోన్న అంశం రాజధాని అమరావతి. చంద్రబాబు మానసపుత్రికగా పురుడు పోసుకున్న అమరావతి 2019 తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. గత ప్రభుత్వం 3 రాజధానుల నినాదం ఎత్తుకోవడంతో అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పటికే అమరావతి ప్రాంతమంతా పర్యటించిన చంద్రబాబు అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. సో రాజధాని ప్రస్తుత పరిస్థితిపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే ప్రజలకు పూర్తి వివరాలు తెలుస్తాయన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఎందుకంటే గత టర్మ్లో అత్యంత వివాదాస్పదమైన అంశంగా పొలిటికల్ డిబేట్గా నిలిచింది రాజధాని అమరావతి. దాదాపు 2019 నుంచి 24 దాకా
దీని మీదే రాజకీయ వేడి ఎగిసిపడింది. అందుకే కొత్త ప్రభుత్వానికి ఇది సవాలుగా మారనుంది. అమరావతి అభివృద్ధి కొనసాగించేలా అప్పుడే పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా మరిన్ని విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాలనుకుంటోంది. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిన మరికొన్ని అంశాలపైన వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. విద్యుత్, శాండ్, లా అండ్ ఆర్డర్, లిక్కర్ అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని డిసైడ్ అయింది. విద్యుత్ శాఖపై అప్పటి పాలక ప్రతిపక్షాల మధ్య ఏ రేంజ్లో మాటల యుద్ధం నడిచిందో, ఇసుక విషయంలో ఏ స్థాయి చర్చ చెలరేగిందో ప్రపంచమంతా చూసింది. అందుకే ఈ అంశాలపైన ఫోకస్ చేసింది కేబినెట్. ఇక లా అండ్ ఆర్డర్, లిక్కర్ అంశాలు గతంలో చాలా వివాదాస్పదమయ్యాయి. అందుకే వీటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మొత్తంగా 7 శాఖలపై శ్వేతపత్రాలను జూలై 18లోగా రిలీజ్ చేయాలని టైం ఫిక్స్ చేసింది. ఇక ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది కేబినెట్. గంజాయి, డ్రగ్స్ నివారణపై కీలకంగా చర్చించిన మంత్రివర్గం 100 రోజుల్లో డ్రగ్స్ అరికట్టేలా యాక్షన్ ప్లాన్ ను ప్రతిపాదించింది. ఇక నుంచి మంత్రులకు జిల్లాల వారీగా ఇన్ఛార్జి బాధ్యతలు కూడా దక్కనుండడంతో నిర్దేశిత లక్ష్యాలు మరింత ముందుకు తీసుకెళ్లొచ్చనే భావనలో ప్రభుత్వం ఉంది.